చూశారు కదండి పిక్. మన అవంతి శ్రీనివాసు దుబ్బుకొని ముందుకు వస్తున్నారు. ఇది ఒక ఫంక్షన్ లో జరిగిన ఫోటో అయినా అంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్షుల వారు కూడా ఉన్నారు పక్కన. అవంతి శ్రీనివాసు నేను టీడీపీ అని ముందుకు దుబ్బుకొని వస్తున్నారు. విషయం ఏంటంటే మేము ఒకటే లేవాయి అంటే ప్రజలు కూడా మీరు ఒకటేలే, అధినేత యువనేత కార్యకర్తలమే పిచ్చోళ్ళము. మనం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారు కూడా పక్కనే ఉన్నారు. అయినా కూడా అవంతి శ్రీనివాసుని కాస్త వెనక నెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు కూడా అవంతి శ్రీనివాస్ నేను కూడా మీతోనే అంటూ ముందుకు వస్తా ఉన్నానండి. అయితే ఇతను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద మన రాష్ట్ర వ్యవహారాల మీద నోరు బారేసుకోవడం కారణంగా ముందు భవిష్యత్తులో అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీలోకి ఖచ్చితంగా వస్తాడు అనే నమ్మకం అయితే అతనికి ఏర్పడింది, ప్రజలకు కాదు. ఏంటంటే ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద గంటా శ్రీనివాసు, లోకేష్ మీద కూడా నోరు వారేసుకున్నటువంటి మన అవంతి శ్రీనివాస్ ఈ మధ్య నియమంగా ఉన్నాడు. ఎవరిని ఏమి అనకుండా, మీడియా ముందుకు ఎక్కువగా రాకుండా, జొల్లు మాటలు మాట్లాడకుండా ఉన్నాడు. అందువల్లనే ఇప్పుడు ఎవరు పార్టీకి పిలిచినా కూడా, అంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళ ఫంక్షన్లు పార్టీకి పిలిచినా కూడా అందరికంటే ముందు వచ్చుకుంటున్నాడు. మళ్ళీ మళ్ళీ జనాభా వస్తే మళ్ళీ పట్టించుకోరు అని చెప్పేసి ఫంక్షన్ స్టార్ట్ అవ్వక ముందే రావడం, కూర్చోవడం, అంతా ఫంక్షన్ అయిపోయిన తర్వాత పోవడం. ఏదన్నా ఫోటో కార్యక్రమాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గర ప్రత్యేకంగా నిలబడి ఫోటోలు తీసుకోవడం, అవి పబ్లిసిటీ చేసుకోవడం, నేను టీడీపీలో ఉన్నారా బాబు అని ఆయన చెప్పగానే చెప్తా ఉన్నారు. మొత్తానికి ఏదేమైనా తెలుగుదేశం వద్దన్న అవంతి శ్రీనివాస్ తెలుగుదేశంలోకి గట్టిగా దూరతారనే ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మరి ఈ విషయంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.